సరే హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లో ఉన్న సంజీవయ్య పార్క్ ఆపోజిట్లోని వండర్ ఫన్ పార్క్ని చూపిస్తానండి. ఇందులో పార్టీ జోన్ కూడా ఉందంట. సో లోపలికి వెళ్ళి మనం ఈ పార్క్ ఎలా ఉన్నదో చూసేద్దాం. ఎంట్రీ టికెట్ వచ్చి 30 రూపీస్ అండి. చిన్నపిల్లలు కూడా 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బిలో 5 ఇయర్స్ కూడా 30 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదండి పార్కు. పెద్దగా ఉండదు, పార్క్ చిన్నదే అండి. ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్నది. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే అక్కడ పెద్దవాళ్ళు కూర్చోవచ్చు. ఇది వాకింగ్ జోన్ కాదండి, వాకింగ్కి ఇక్కడ ప్లేస్ లేదు. ఓన్లీ పిల్లలు ఆడుకోవచ్చు. ఇక్కడ ఇలా కూర్చోడానికి చైర్స్ వేశారండి. ఎంట్రన్స్లోంచి కొంచెం ముందుకు వెళ్తే వాటర్ బోట్స్ ఉన్నాయండి. మేము వెళ్ళేసరికి ఇంకా ఎవరు లేరండి, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చి 4:30 PM నుంచి 9 o'clock వరకు అండి. ఈవినింగ్ టైం మాత్రమే ఈ పార్క్ ఓపెన్లో ఉంటుంది. మనం 4:30కి వెళ్తే చాలా తక్కువ మంది ఉంటారండి. మీరు ఎక్కువ మంది వెళ్ళినప్పుడు పిల్లలతో మీరు ఎర్లీగా వెళ్తే ఎక్కువ గేమ్స్ ఆడుకోవచ్చండి. ఎందుకంటే ఆ టైంలో ఇంకా అప్పుడే ఎవరు రారు. ఇక్కడికి 5:30, 6కి స్టార్ట్ అవుతుంటారు జనాలు. చూసారు కదండి, ఇది ఓపెన్ ప్లేస్. ఈ ఓపెన్ ప్లేస్లో మనం పార్టీ జోన్ పెట్టారండి. అంటే మనం ఓపెన్ పార్టీస్ ఏమైనా అరేంజ్ చేసుకోవాలంటే బర్త్డే పార్టీస్ లాగా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చండి. అలాగే ఇండోర్ పార్టీ జోన్ కూడా ఉన్నదండి. ఒక హాల్లో అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా మనం చిన్న పార్టీస్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చండి. బర్త్డే పార్టీస్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే 50 మెంబర్స్ వరకు కంఫర్ట్గా అరేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ పార్క్ లోపల లేడీస్కి జెంట్స్కి సపరేట్గా టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. మా బాబు ఇక్కడ చాలాసేపు ఎంజాయ్ చేశాడండి. టికెట్ వచ్చి 40 రూపీస్. ఇదే కాదు, ఏదైనా సరే 40 రూపీస్ అండి. బోట్ ఒకటి 60 రూపీస్. మిగిలినవన్నీ 10 మినిట్స్కి 40 రూపీస్ అండి. అలాగే లోపలికి మీరు కెమెరా తీసుకువెళ్ళాలంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అదైతే కంప్లీట్ వేస్ట్ 500 రూపీస్ ఛార్జ్ చేయడం అంటే. సరే బాగుందా? ఇంకా ఎవరు రాకపోవడం వల్ల చాలా ఫ్రీగా ఉందండి. అందుకనే మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాడు. ఇందులోని ఒక పాప ఇంకొక బాబు ఉన్నారు అంతే అండి లోపల ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళు. సరే
ఇక్కడ చిన్నపిల్లల కొలంబస్ ఉన్నదండి. ఇవన్నీ చిన్నపిల్లలకేనండి. మీరు పెద్ద పెద్ద రైడ్స్కి తీసుకువెళ్ళే ముందు పిల్లలకి ఇలాంటివి అలవాటు చేస్తే బెస్ట్ అండి. వాళ్ళు కొంచెం భయం లేకుండా ఆడుకుంటారు, అంత రిస్క్ కూడా ఉండవు ఇవి. కానీ ఒక్కొక్కటి 40 రూపీస్ అండి. 10 మినిట్స్కి ఛార్జ్ చేస్తారు వీళ్ళు. మేము వెళ్ళేసరికి ఎవరూ లేకపోవడం వల్ల ఇంకా ఏమీ మోటార్స్ ఆన్ చేయలేదు, అందుకని మా బాబుకి ఏవి ఆడుకోవడానికి అవ్వలేదు. తర్వాత ఈ జంప్స్ దగ్గరికి వచ్చాడండి. ఎక్కువ మంది లోపల పిల్లలు ఉంటే అందరూ జంప్ చేస్తే వీడు పెద్దగా కష్టపడక లేకుండా ఎగిరేవాడు. ఇప్పుడు ఒక్కడే ఉండడం వల్ల వీడే జంప్ చేయాల్సి వచ్చింది, అందుకని పెద్దగా ఇష్టపడలేదు దీన్ని కూడా వీడు. ఇందులోంచి తొందరగానే బయటకు వచ్చాడండి. 10 మినిట్స్ లోపలనే, 2 మినిట్స్ ఉన్నాడంటే. లోపల 10 మినిట్స్ ఉన్నా 1 మినిట్ ఉన్నా 40 రూపీస్ పే చేయాల్సిందేనండి. ఇది ఈ పార్క్. మనం బయట చూసిన ఇమేజెస్ అంతగా లోపల పార్క్ అయితే అనిపించలేదు నాకు, కానీ పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. ఎంట్రీ టికెట్ 30 రూపీస్ రీజనబుల్ అనిపించలేదండి, ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రీ టికెట్. అదైతే కరెక్ట్ అనిపించలేదు నాకు. సో ఓవరాల్గా ఇదండి పార్క్. ఒకసారి వెళ్ళి, మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి కొంచెం ఎర్లీగా వెళ్ళండి, సరదాగా మీరే ఫ్యామిలీ మొత్తం అన్నీ ఆడుకోవడానికి ఉంటుంది, మీ పిల్లలు మాత్రమే. సో ఇది ఈ పార్క్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.